ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 31వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ అన్ని కూడా చక్కగా గ్రీన్లో అయితే కనిపిస్తున్నాయి. విప్రో ఫ్లాట్గా ఉంది. ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అన్ని కూడా చక్కగా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ఏడీఆర్స్ నుంచి మనకి పాజిటివ్ సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయని మనం తీసుకున్నట్టయితే మీడియా అండర్ ప్రెషర్లో ఉంది. ఐటీలో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అఫ్కోర్స్ అక్కడ నుంచి కూడా మెటల్స్ దాకా కొద్దిగా వీక్గా ఉండగా రియాలిటీ, ఎనర్జీ, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎఫ్ఎంసీజీల్లో కొంత బూస్ట్ అనేది కనిపించింది. మొత్తం మీద 70% పైన ఇండిసెస్ అయితే గ్రీన్లో క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ సౌత్ కొరియా టాప్ లూజర్లో ఉంది. హాంకాంగ్ స్లైట్గా ఏంటంటే స్లిప్ అయింది. అండ్ యూరప్ కూడా లైట్గా నెగిటివ్గా ఉంది. అక్కడ నుంచి కూడా మిగతావన్నీ కూడా ముఖ్యంగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి 50 పాయింట్ల దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. లండన్ అనేది టాప్ గెయినర్స్లో ఉంది. గ్లోబల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. ఇక యూఎస్కి సంబంధించిన స్టాక్స్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఉంటుంది కదా, ఆ బెంచ్ మార్క్లో స్టాక్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్, డౌ, క్యాటర్పిల్లర్ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళగా టాప్ గెయినర్స్లో ఐబిఎం, బోయింగ్, నైకే అనేది కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో స్టాక్స్ కొద్దిగా మోడరేట్ బులిష్లో క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలించినట్టయితే చైనాకైతే హాలిడేస్ అనేది ఉన్నాయి. అండ్ ఫెడ్ అయితే వడ్డీ రేట్లు అనేది ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే ఉంచడం జరిగింది. దాని తర్వాత జీడిపి క్వార్టర్ అంటే Q4 ప్రిలిమినరీ రిలీజ్ ఇది. ఓకే, సో ఎక్స్పెక్టేషన్స్ అనమాట. సో తగ్గుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య అయితే తగ్గింది. ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎనీహౌ జీడిపి డేటా అయితే అది మనం నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎనీహౌ ప్రిలిమినరీ కాబట్టి వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్. ఇక ఈరోజు మనం చూసుకున్నట్టయితే చైనాకి హాలిడే ఉంది. ఐ థింక్ మండే డైరెక్ట్గా చైనా ఓపెన్ అవుతుంది, చైనా మార్కెట్స్. ఇక సాయంత్రం 7 గంటలకి యూఎస్కి సంబంధించిన కోర్ పీసీఈ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. అంటే పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనమాట. అంటే గూడ్స్ అనేది దానికి యూఎస్ పీపుల్ ఏ విధంగా పే చేస్తున్నారు. ఓకే, ఇది ఒక రకంగా ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. దీంట్లో ఫుడ్ అండ్ ఎనర్జీని మాత్రం ఎక్స్క్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఇయర్ ఆన్ ఇయర్ అని చెప్పేసి చెప్తున్నారు కదా, అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్వార్టరు, ఈ ఇయర్ డిసెంబర్ క్వార్టర్ అనేది కంపారిజన్ అనమాట చేసి ఎంత వస్తుంది అనేది ఇక్కడ డేటా అప్డేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత కోర్ పీసీ అంటే పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ డేటా మంత్ ఆన్ మంత్ అనేది చూపిస్తుంది కదా. అంటే ఏంటంటే లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఎంత వేరియేషన్ వచ్చింది, పెరిగిందా తగ్గిందా, ఒక రకంగా ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనమాట. వాళ్ళు ఎంత హయ్యర్గా పే చేస్తున్నారు అమౌంట్ గూడ్స్కి కానీ సర్వీసెస్కి కానీ అనేది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఇది రైజ్ అయిందంటే ఇన్ఫ్లేషన్ రైజ్ అయిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు మనం. ఇక చికాగోకి సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఫ్రెండ్స్ చికాగో అనే ఏరియాలో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసెస్ కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఒకవేళ ఇది రైజ్ అవుతుంది అనుకోండి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇది పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. జనరల్గా 50కి ఎక్కువగా ఉందంటే పాజిటివ్గా, అండ్ తగ్గుతూ ఉందంటే కూడా నెగిటివ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇది 50 లోపే ఉంది, బట్ ఈ యొక్క ట్రెండ్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, పిఎంఐ డేటా అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ లేవు. ఈరోజు విషయానికి వచ్చేసరికి గవర్నమెంట్ బడ్జెట్ వాల్యూ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అంటే గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతుంది. అయితే ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే నెగిటివ్లో ఉండటం సహజమే. బట్ ఈ ట్రెండ్ ఎలా ఉంది, ఇంప్రూవ్ అయిందా లేకపోతే ఇంకా డిక్రీజ్ అయిందా, దాన్ని బట్టి మార్కెట్ అనేది రియాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఏ విధంగా ఉన్నాయి, అంటే డాలర్ని మనం ఎంత సేవ్ చేసి పెట్టామనేది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ డిపాజిట్ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఏ విధంగా ఉంది, బ్యాంక్ లోన్ గ్రోత్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ ఓవరాల్గా ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఈ ట్రెండ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక ఫ్రెండ్స్ నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన స్టాక్స్ అయితే ఫ్లాట్ కొద్దిగా బుల్లిష్గా అయితే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేసినాయి, పెద్ద స్ట్రాంగ్ మొమెంటం అయితే యూఎస్ మార్కెట్స్లో కనిపించలేదు. ఈరోజు 31వ తారీఖు చాలా కంపెనీలు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ నేనైతే ఈ పేర్లన్నీ కూడా చదవట్లేదు, ఒకసారి పాస్ చేసి కావాలంటే కూడా స్క్రీన్ షాట్ అనేది తీయొచ్చు. ఇక ఎటువంటి స్టాక్స్ కూడా బ్యాన్ లిస్టులో అయితే లేవు. సో మంత్ ఎండ్కి వచ్చేసింది, అయిపోయింది. కొత్తగా ఫిబ్రవరి కాంట్రాక్ట్స్ అనేది స్టార్ట్ అయినాయి కాబట్టి సో ప్రాబ్లం ఏంటంటే పెద్దగా వైడర్ పొజిషన్ లిమిట్ అనేది క్రాస్ అవ్వలేదని చెప్పేసి చెప్పొచ్చు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేస్తే బిఎల్ టాప్ గెయినర్స్లో ఉంది. ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, సిప్లా ఇవన్నీ కూడా మంచి చక్కగా గ్రీన్లో క్లోజ్ అవ్వగా టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. కొన్ని స్టాక్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది. ఎస్ఆర్ఎఫ్, గ్రాన్యూల్స్, ఐఆర్ఎఫ్సి, బీఈఎల్, పవర్ గ్రిడ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ లాంగ్ బిల్డప్ అంటే ఏంటి?
సో ప్రైస్ అనేది పెరుగుతూ ఉంది, అయినప్పుడు కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందంటే ఆ ప్రైస్ పే చేయడానికి హైయర్ ప్రైసెస్ అయినా సరే రెడీగా ఉన్నారు. ఎందుకు రెడీగా ఉన్నారంటే ఇక్కడ నుంచి కూడా ఇంకా పైకి వెళ్తుందని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ దగ్గర నుంచి కనిపిస్తుంది. అదేవిధంగా ఆర్తి ఇండస్ట్రీస్, జైడస్ లైఫ్, టాటా కమ్యూనికేషన్స్, హుడ్కో, హిందూ పెట్రో అనేది షార్ట్ కవరింగ్గా జరుగుతుంది. అంటే ఎవరైతే షార్ట్ చేసి పెట్టారో వాళ్ళు రికవర్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అండ్ వోల్టాస్, ఏబీబీ, ఓఎఫ్ఎస్ఎస్, కోఫోర్జ్, పేటిఎం అనేది వాటిల్లో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. క్యాంప్స్, బంధన్ బ్యాంకు, హెచ్ఎఫ్సిఎల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఇక ఫీచర్ అండ్ ఆప్షన్స్లో మనం ఫీచర్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్టయితే ఇంటర్ప్రిటేషన్ చూస్తే లాంగ్ సైడ్ 50%, షార్ట్ సైడ్ 30%, సిగ్నిఫికెంట్ లాంగ్స్ ఏమో 11%, సిగ్నిఫికెంట్ షార్ట్ ఏమో 8% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంది. కొద్దిగా మనం చూస్తే బుల్లిష్ సెంటిమెంట్లో పొజిషన్స్ ఉన్నట్టు అర్థమవుతుంది. అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. రోల్ ఓవర్ వల్ల ఏదో కానీ వీకెండ్ అండ్ బడ్జెట్ వల్ల పెద్దగా ఫీచర్స్లో యాక్టివిటీ అయితే కనిపించట్లేదు. బట్ స్టిల్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా మార్కెట్ అనేది గ్రీన్లో క్లోజ్ అయింది. టోటల్గా ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ లాంగ్ బిల్డప్ జరుగుతుంది. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా ఫర్దర్గా పైకి వెళ్ళొచ్చు అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎటువంటి ఎక్స్పైరీలు కూడా ఈరోజు లేవు. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం తీసుకుంటే ఎఫ్ఐఎస్ అయితే అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉండి ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. క్లయింట్ మాత్రం స్టాక్ ఫీచర్స్లో కొద్దిగా లాంగ్ తీసుకున్నట్టు తెలుస్తుంది. డిఐఎస్ మాత్రం స్టాక్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నట్టు తెలుస్తుంది. టోటల్గా ఎఫ్ఐఎస్ 4,583 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 166 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ చేస్తున్నారు. అగైన్ డిఐఎస్ బై చేస్తూ సపోర్ట్ అయితే చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నిఫ్టీలో మనకు ఒక రౌండింగ్ బాటమ్ లాగా అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది 23,320 దగ్గర అప్రాక్సిమేట్గా. ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి మనకి. నెక్స్ట్ ఇమీడియట్గా 23,445 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఫర్ టైమింగ్ ఏంటంటే మేజర్గా ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. గమనించండి 22,952. రఫ్గా ఏంటంటే 23,000 అనేది మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్గా కన్సిడర్ చేయొచ్చు నిఫ్టీలో. ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సేమ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ రిపీట్ అవుతుంది. మనకు ఒక రౌండింగ్ బాటమ్ లాగా. ఎనీహౌ మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 77,000 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ క్రాస్ అయిందంటే 77,387కి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ మేజర్గా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సపోర్ట్ అయితే కనిపిస్తుంది 75,870 దగ్గర అప్రాక్సిమేట్గా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది సెన్సెక్స్లో. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఏంటంటే అంటే రౌండింగ్ బాటమ్ కాదు కానీ మనకి మల్టిపుల్ టైమ్స్ ఇదే లెవెల్ని రిజెక్ట్ చేసి అక్కడ నుంచి కూడా బ్రేక్అవుట్ అయితే అయ్యారు. ప్రస్తుతానికి మనకి ఇమీడియట్గా 49,500 రౌండ్ నెంబర్ అనేది మనం వాచ్ చేయాలి. దాని తర్వాత 49,640 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మేజర్గా మనకి 49,067 దగ్గర మనకి ఏంటంటే సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఇండియా విక్స్ అనేది 6.7% అనేది డ్రాప్ అయింది. సో మార్కెట్లో వోలటాలిటీ అనేది తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అయితే డెవలప్ అయిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. డౌ జోన్స్ ఫీచర్స్ అనేది మనం తీసుకుంటే కొద్దిగా ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర హాల్ట్ అనేది తీసుకున్నాయి. బట్ ఇక్కడ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది వెయిట్ చేయాలి. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి 35 పాయింట్స్ డౌ ఫీచర్స్ అయితే బుల్లిష్గా ఉంది. అదేవిధంగా డాలర్ ఇండెక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే కొద్దిగా వీక్గా ఉంది. బట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా కొద్దిగా సైడ్ వేస్ టు బుల్లిష్ అనేది కనిపిస్తుంది. సో నిఫ్టీలో ఏంటంటే మనకు ఒక ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ మేజర్గా కనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ దాకా ఇంకా రాలేదు. సెన్సెక్స్లో కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ గిఫ్ట్ నిఫ్టీ అనేది కొత్త కాంట్రాక్ట్స్ అనేది మనం రోల్ ఓవర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరిలోకి ఎంటర్ అయ్యాం. ఎనీహౌ మనం చూస్తే ప్రస్తుతానికి ఒక 20 పాయింట్లు అయితే గ్రీన్లో ట్రేడ్ అవుతుంది. 23,444 దగ్గర రఫ్గా అయితే ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇది కూడా రోల్ ఓవర్ చేసుకోవాలి. ఎందుకంటే జనవరి కాంట్రాక్ట్స్ ఎక్స్పైర్ అయినాయి కాబట్టి ఫిబ్రవరి కాంట్రాక్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. 23,250 దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయినాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫ్లాట్గా ఉంది ఆల్మోస్ట్. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం స్లైట్ గ్రీన్లో కానీ, ఎందుకంటున్నానంటే గ్రీన్ అని చూడండి ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఈరోజు ఇక్కడ ఓపెన్ అయ్యి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. అందుకని గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు, అది కూడా స్మాల్ పాయింట్స్ అనమాట మనకి ఇక్కడ ఉన్న దాని ప్రకారం. కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి. లార్సన్ టూబ్రో, విప్రో, పీబీ ఫిన్టెక్, బయోకాన్, ఐర్కాన్, కళ్యాణ్ జ్యువెలర్స్, శ్రీ సిమెంట్, టాటా కన్స్యూమర్స్ అనేది డెఫినెట్గా వీటిలో మూమెంటం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ యొక్క స్టాక్స్ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి. ఇక టెక్నికల్గా సమరీ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో ఇండెసిషన్ అనేది చూపిస్తుంది, అంటే సైడ్ వేస్ అనేది చూపిస్తుంది.
బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో మనకి స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. నిఫ్టీ 50 మనం తీసుకున్నట్టయితే డైలీలో సెల్ ఉంది, లోవర్ టైం ఫ్రేమ్స్లో బై అనేది చూపిస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, రేపటి రోజున బడ్జెట్ ఉంది అండ్ బడ్జెట్ రోజున మనకు మార్కెట్ అనేది ఓపెన్ ఉంటుంది. సో ప్రాబబ్లీ డొమెస్టిక్ ప్లేయర్స్ కొద్దిగా ఇంపార్టెంట్ స్టాక్స్ ఏదన్నా ఉంటే కూడా వాటిలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే డిప్ బాయ్ అనమాట. ఎప్పుడైనా మార్కెట్ డిప్ అయిందనుకోండి, అది బయింగ్ ఆపర్చునిటీగా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్గా అనిపించింది వీడియో అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.